ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా. ఆర్ఎస్బి అంటే 20 సంవత్సరాల నమ్మకం. Contact 9393787373. Download RSP Education app. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు విడుదల చేసిన గ్రూప్ 2 సిలబస్లోని జాగ్రఫీకి సంబంధించిన సబ్జెక్టులోని 3వ విభాగమైనటువంటి జనాభాకు సంబంధించినటువంటి అంశాలను ఈరోజు మనం చూద్దాం. ఈ గ్రూప్ 2కు సంబంధించినటువంటి జనాభా విషయాల్లో మనకు జాగ్రఫీలో మూడు దశలు ఉన్నాయి. ఒకటి ప్రపంచము, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ భౌతిక భౌగోళిక శాస్త్రం. రెండవది భారతదేశం, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు కాకుండా ఆర్థిక భౌగోళిక శాస్త్రం. మూడవది ఇటు భారతదేశం, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జనాభా వివరాలకు సంబంధించిన అంశాలు. ఇందులో మనకు ప్రధానంగా ఇటు ఇండియా, భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పూర్తి జనాభా అంశాలు. ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా డెమోగ్రఫీ, జనాభా సిద్ధాంతము, జనాభా పరిమాణ పరివర్తన సిద్ధాంతము, అంటే ప్రధానంగా జనాభా సిద్ధాంతము అనే పేరుతో మూడో అంశం ప్రారంభించడం ఉంది. మూడో అంశంగా ఉంది. చూడండి, ఇక్కడ ఈ 3 అంశాలు కలిపి మొత్తం 30 మార్కులకు మనకు జాగ్రఫీకి ఇచ్చారు. అందులో మొదటి దానికి 10 మార్కులు, రెండవ భాగానికి 10 మార్కులు. ఓన్లీ జనాభా సిద్ధాంతానికి సంబంధించి, జనాభా వివరాలకు సంబంధించి 2011లో దశాబ్దంలో వచ్చిన జనాభా వివరాలను కూడా కలుపుకొని ప్రస్తుతం భారతదేశంలో జనాభా మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జనాభా సంబంధించిన ముఖ్య లక్షణాలను కూడా ఇందులో ఉంటాయి. ఇందులో ప్రధానంగా జనాభా సిద్ధాంతాలు, జనాభా పరిమాణ పరివర్తన సిద్ధాంతాలు, అదేవిధంగా పట్టణీకరణ, జనసాంద్రత, అదేవిధంగా జనాభా సంబంధించినటువంటి జనసాంద్రత, అక్షరాస్యత, ఆయు ప్రమాణాలు మరియు ఈ వలసలు, అంటే వలసలు, ఎస్సీ ఎస్టీ, ట్రైబల్స్, మతాలకు సంబంధించినటువంటి జనాభా వివరాలు, లింగ్విస్టిక్ వంటి ప్రధాన అంశాలని ఇందులో చూడడం జరుగుతుంది. డెమోగ్రఫీకి సంబంధించి ప్రధాన అంశాన్ని తీసుకుంటే ఇక్కడ జనాభా సిద్ధాంతము, అంటే ఇక్కడ ప్రధానంగా జనాభా పరిణామ పరివర్తన సిద్ధాంతము, దీని గురించి మనం ఇప్పుడు పూర్తిగా వివరంగా చూద్దాం. జనాభా పరిణామ పరివర్తన సిద్ధాంతంలో ప్రపంచ జనాభా పరివర్తన సిద్ధాంతం, భారతదేశ పరిణామ సిద్ధాంతాలు అనేవి 2 ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచ పరిణామ పరివర్తన సిద్ధాంతాల గురించి మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. రైట్, జనాభా పరిణామ సిద్ధాంతము, డెమోగ్రఫీ ఆఫ్ ది ఇండియా, అదేవిధంగా ప్రపంచ జనాభా సిద్ధాంతం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, రైట్. ప్రపంచ జనాభా సిద్ధాంతము మరియు భారతదేశం కూడా ఈ జనాభా సిద్ధాంతంలో భారతదేశం యొక్క పాత్ర. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ ఈ అంశంలో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే జనాభా. డెమోగ్రఫీ అంటే జనాభా గూర్చి అధ్యయనం చేసే శాస్త్రాన్నే
డెమోగ్రఫీ అంటారు. దాన్నే జనాభా సిద్ధాంతము. జనాభా సిద్ధాంతము డెమోగ్రఫీ. డెమోగ్రఫీలో మనం ప్రధానంగా 1 by 1 కాంటెంట్ కాన్సెప్ట్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ జనాభా నిర్వచనం డెమోగ్రఫీ అంటారు. డెమోగ్రఫీలో జనాభా సిద్ధాంతం గురించి మనం వివరంగా చూద్దాం. రైట్. జనాభా నిర్వచనం, ది డెఫినేషన్ ఆఫ్ ది పాపులేషన్. ఏదైనా ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని జనాభాగా నిర్వచిస్తాము. చూడండి, ఇక్కడ ఒకే జాతికి చెందిన జీవుల సమూహము, ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని జనాభా అంటారు. ఒకే జాతి అంటే ఒకే రకమైన శారీరక లక్షణాలు కలిగినటువంటి జాతులు ప్రస్తుతం భారతదేశంలో 6 ఉన్నాయి. మనం ఈ 6 జాతులకు సంబంధించి మనం తర్వాత క్లాసులో వివరంగా చూడడం జరుగుతుంది. ఈ 6 రకాలైనటువంటి జాతులు ఏదైతే ఉన్నారో ఈ జాతుల్లో వారి శారీరక లక్షణాలు ఒకే విధంగా ఉన్నటువంటి శారీరక లక్షణాలు అంటే ఎత్తు, పొడవు, ఎత్తు, పొట్టి, ముఖ కవలికలు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు, వాటిలో ఉన్న ఒకే రకమైన లక్షణాలున్న మనుషుల సమూహాన్ని ఒక జాతి అనే పేరుతో పిలుస్తారు. ఇలా మానవ శారీరక లక్షణాలు వేరువేరుగా ఉన్నటువంటి జాతులు మొత్తం ప్రపంచంలో 6 జాతులు ఉన్నాయి. అలాగే భారతదేశంలో కూడా 6 జాతులు వివిధ ప్రాంతాల్లో వివిధ కాలాల్లో భారతదేశంలోకి వలస వచ్చి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో, వివిధ కేంద్రపాలిత ప్రాంతాల్లో, హిమాలయ పర్వత ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు, దీవుల్లో, తీర ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు, పీఠభూమి ప్రాంతాల వంటి భూస్వరూపాలలో ఈ 6 జాతులకు సంబంధించినటువంటి జనాభా భారతదేశంలో మరియు వివిధ ఖండాల్లో కూడా నివసిస్తూ ఉన్నారు. అంటే ఒకే జాతి శారీరక లక్షణాలు కలిగిన కొంత సమూహము, కొంత జనాభా సమూహము ఎక్కడైతే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతము, నిర్దిష్టం అంటే ప్రత్యేకించి ఒక ప్రాంతము, అది ఖండమే కావచ్చు, దేశమే కావచ్చు, రాష్ట్రాలే కావచ్చు, జిల్లాలే కావచ్చు. ఇలాంటి ప్రత్యేకించి ఒక భౌగోళిక ప్రాంతంలో, నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఒకే లక్షణాలు కలిగిన జాతుల సమూహాన్నే జనాభాగా పిలుస్తుంటారు. ఒకే లక్షణాలంటే మానవ కవలికలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలు, ముఖ కవలికలు ఉంటాయి. అదేవిధంగా నేపాల్ దేశంలో మరియు భారతదేశంలో, ఇటు టిబెట్, భూటాన్, మయన్మార్, ఉత్తర భారతదేశం, అదేవిధంగా హిమాలయ ప్రాంతాల్లో, మధ్య భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, దక్కన్ పీఠభూమి ప్రాంతంలో, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాల్లో ఒక్కొక్క రకమైనటువంటి జాతుల సమూహం ఉంటుంది. దేశం మొత్తం ఒకే జాతికి సంబంధించినటువంటి ప్రజలు ఉండే ఛాన్స్ లేదు. మరి ఈ జాతుల సమూహంలో ఒకే లక్షణాలు ఉన్నటువంటి శారీరక లక్షణాలున్న జాతులు మనకు ప్రధానంగా ఒకే శారీరక లక్షణాలు ఉండడానికి అక్కడ శీతోష్ణ స్థితి మనకు ప్రధానంగా ఏ అంశాలు దోహదపడతాయంటే ఒకే లక్షణాలకు శీతోష్ణ స్థితి, నైసర్గిక స్వరూపంలో పర్వతాలు, కొండలు, గుట్టలు, ఉష్ణోగ్రత, వర్షపాతం, అవపాతం, అల్పపీడనం, అధిక పీడనము. ఓకే,
ఇవన్నీ లక్షణాలు, ఇలాంటి అంశాలు ఎక్కడైతే మార్పు వ్యత్యాసం ఉంటుందో ఆ ప్రాంతంలో శీతోష్ణ స్థితిలో సారూప్యత, నైసర్గిక స్వరూపాల్లో సారూప్యత ఒకే విధంగా ఉన్న ప్రాంతాల్లో ఒకే రకమైనటువంటి శారీరక లక్షణాలు కలిగిన జాతి ప్రజలు నివసిస్తారు. అందుకనే జనాభా అనగా ఒకే జాతి లక్షణాలను కలిగినటువంటి ప్రజలు నివసించే స్థిర నివాసానికి అనుకూలంగా ఉండే ప్రాంతాన్నే మనం జనాభా అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ తీసుకోండి. ఆవాసానికి అనుకూలంగా ఉన్న మరొక డెఫినేషన్. ఆవాసానికి అనుకూలంగా ఉన్న ఏదైనా ఒక ప్రదేశంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న ప్రజల సమూహాన్ని లేదా సముదాయాన్ని జనాభా అంటారు. రైట్. ప్రజల సముదాయము అంటే ఏదైనా ఒక ప్రాంతము, అంటే భౌగోళిక ప్రాంతమే కావచ్చు. ఆ ప్రాంతము ఆవాసానికి అనుకూలంగా ఉండి ఒకే రకమైనటువంటి శీతోష్ణ స్థితి, నైసర్గిక స్వరూపాన్ని కలిగినటువంటి ప్రాంతము ఆవాసానికి అనుకూలంగా ఉన్న ప్రదేశంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని నివసించడానికి అనుకూలమైనటువంటి భౌగోళిక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల సముదాయాన్ని జనాభా అంటారు. సముదాయం గుంపులుగా ఒక ప్రాంతంలో, ఒక భౌగోళిక ప్రాంతంలో, ఒక నైసర్గిక ప్రాంతంలో, పర్వత వాలు ప్రాంతంలో జనాభా సముదాయాలుగా నివసించడాన్ని జనాభా అంటారు. సపోజ్ చూడండి, ఇక్కడ భారతదేశంలో మనకు ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో నివసించే ప్రజలందరూ కూడా, ఈశాన్య రాష్ట్రాలైనటువంటి 7 రాష్ట్రాల్లో నివసించే ప్రజలందరూ కొండలు, పర్వతాలు, గుట్టల వాలు ప్రాంతంలో ఒకే రకమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో పర్వతాలు, కొండలు, గుట్టల చేత ఇది నైసర్గికంగా మనకు కనబడుతుంది. ఇలాంటి ఒకే రకమైనటువంటి భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజా సముదాయం, ఈ ప్రాంతంలో నివసించే ప్రజా సముదాయాన్నే జనాభా అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, రైట్. ఇది దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్. రైట్. నెక్స్ట్ దీని తర్వాత జనాభా సిద్ధాంతము, అంటే ఇంగ్లీష్లో డెమోగ్రఫీ. డెమోగ్రఫీ అంటారు. జనాభా సిద్ధాంతాన్ని డెమోగ్రఫీ అంటారు. చూడండి, ఇక్కడ డెమోగ్రఫీ అనే ఈ ఇంగ్లీష్ పదము ఏ భాష నుంచి వచ్చిందంటే గ్రీక్ భాష నుంచి రావడం జరిగింది. ఏ భాష నుండి వచ్చిందంటే గ్రీక్ భాష నుంచి వచ్చింది. మరి గ్రీక్ భాషలో డెమోగ్రఫీకి సంబంధించిన 2 పదాలు, డెమోస్, గ్రాఫిక్. డెమోస్, గ్రాఫిక్ అనే 2 పదాల నుంచి డెమోగ్రఫీ అనే ఈ పదం రావడం జరిగింది. డెమోగ్రఫిక్ అనే ఈ గ్రీక్ భాష నుండి ఈ 2 పదాల కలయిక ద్వారా ఇంగ్లీష్ పదమైనటువంటి డెమోగ్రఫీ అనే ఈ ఇంగ్లీష్ పదం రావడం జరిగింది. ఈ డెమోగ్రఫీ అనే ఈ ఇంగ్లీష్ పదానికి తెలుగు పదాన్ని జనాభా సిద్ధాంతం అంటారు. జనాభా సిద్ధాంతం అంటే
జనాభా గూర్చి లోతుగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని జనాభా గూర్చి లోతుగా అధ్యయనము చేసే శాస్త్రమే జనాభా సిద్ధాంతము. రైట్. ఈ డెమోస్ అంటే తెలుగు పదము, ఇంగ్లీష్ డెమోస్ అంటే ప్రజలు. డెమోస్ అనే పదానికి ప్రజలు. గ్రఫీ అంటే వివరణ. వివరణ, వర్ణన, ఇవి దీనికి సంబంధించినటువంటి తెలుగు పదాలు. అంటే జనాభాకు సంబంధించినటువంటి అధ్యయనము అని కూడా అనొచ్చు. చూడండి, ఇక్కడ జనాభా అధ్యయనము, జనాభా వివరణ, జనాభా వర్ణన ఏ విధంగా అయినా ఒకటే. ఈ రెండు పదాలు ప్రజల అధ్యయనమే డెమోగ్రఫీ. ఏదైనా ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించే నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజల గూర్చి, వారి యొక్క లక్షణాల గురించి, వారి యొక్క కల్చరల్, సాంఘిక, సామాజిక, ఆర్థిక అంశాలు, అదేవిధంగా ఆ ప్రజల యొక్క శారీరక లక్షణాలు, వారి యొక్క చరిత్ర, ఆ ప్రజలు ఎక్కడి నుంచి వలస వచ్చారు, ఆ ప్రజల యొక్క పూర్తి వివరాలు, ప్రపంచంలో వారి యొక్క మూలాలు, వారికి సంబంధించినటువంటి ఆ జాతికి సంబంధించిన ప్రజలు వేరే ఖండాల్లో ఉన్నారా, ఏ దేశాల్లో ఉన్నారు, వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లోనే కాక ఆ వివిధ రాష్ట్రాల్లో, వివిధ భౌగోళిక ప్రాంతాల్లో, ఒక దేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతంలో, రష్యా, చైనా, భారతదేశం, అమెరికా పెద్ద దేశాలు. ఈ పెద్ద దేశాల్లో విస్తీర్ణ పరంగా పెద్ద దేశాలు ఉండడం వలన అక్కడ శీతోష్ణ స్థితిలో అనేక రకాలైనటువంటి మార్పులు ఉంటాయి. ఆ శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి ఆ మార్పుల ఫలితంగా జనాభా, ప్రజల యొక్క లక్షణాలు మారుతూ ఉంటాయి. అలా మారే విధానాన్ని గురించి అధ్యయనం చేసే విధానమే జనాభా సిద్ధాంతము, డెమోగ్రఫీ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, రైట్. జనాభా సిద్ధాంతంలో కింది అంశాల ఆధారంగా జనాభా గూర్చి అధ్యయనం చేస్తాము. చూడండి, ఇక్కడ జనాభా సిద్ధాంతం మనకేం చెబుతుందంటే, వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు వివిధ వాతావరణంలో, శీతోష్ణ స్థితిలో, ఉత్తర దక్షిణ ధృవాలు, వివిధ ప్రాంతాల్లో, మంచు ప్రాంతంలో, మంచు కొండల ప్రాంతంలో ఎవరైతే జనాభా నివసిస్తున్నారో వారి గురించి పూర్తిగా అధ్యయనం చేయడమే. ఇలా అధ్యయనం చేసే అంశాలు జనాభా సిద్ధాంతంలో కింది అంశాల ఆధారంగా జనాభా అధ్యయనం జరుగుతుంది. అంటే కింది అంశాలు, ఈ అంశాలని ప్రధానంగా అధ్యయనం చేస్తారు. జనాభా సిద్ధాంతంలో ఏ అంశాలపై అధ్యయనం చేస్తారంటే, మొత్తం ఇక్కడ 5 లక్షణాలు ఇచ్చాడు. ఈ అవశేషాలు, ఈ లక్షణాల గురించి తెలియజేసే శాస్త్రమే జనాభా సిద్ధాంతము, డెమోగ్రఫీ. అంటే జనాభా సిద్ధాంత శాస్త్రము, పాపులేషన్ శాస్త్రము, జనాభా శాస్త్రము అంటారు. డెమోగ్రఫీ, జనాభా సిద్ధాంతము, పాపులేషన్ సైన్స్,
జనాభా శాస్త్రము. జనాభా సిద్ధాంతము. చూడండి, ఇక్కడ ఒక నిర్దిష్ట ప్రాంతంలో కింది అంశాలు, జనాభాకు సంబంధించిన ఈ అంశాల గురించి అధ్యయనం చేయడాన్నే జనాభా సిద్ధాంతం అంటారు. జనాభా శాస్త్రం అంటే ఈ అంశాల గురించి అధ్యయనం చేసే ఒక శాస్త్రము. ఏదైనా ఒక దాని గురించి పూర్తిగా వివరంగా వివరించడాన్ని శాస్త్రము అంటారు. ప్రపంచంలో అన్ని రకాల శాస్త్రాలు కూడా ప్రధానంగా సైన్స్ నుంచే ఉద్భవించాయి. జనాభా సిద్ధాంతం అంటే కింది అంశాల గురించి అధ్యయనం చేయడం. ఏ అంశాలు చూద్దాం అవి? ఒక దేశం యొక్క జనాభా పరిమాణము. ఏదైనా ఒక దేశంలో కొన్ని దేశాల్లో జనాభా అధికంగా ఉంటుంది, మరికొన్ని దేశాల్లో తక్కువగా ఉంటుంది. ఆ దేశ జనాభా పెరుగుదలకు తగ్గుదలకు కారణాలను గురించి ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. జనాభా పరిమాణము. ప్రపంచంలో ప్రస్తుతం 2023 ఏప్రిల్ ఐక్యరాజ్య సమితి వారి లెక్కల ప్రకారం ప్రపంచంలో భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. రెండవది చైనా, మూడవది అమెరికా, నాలుగవది ఇండోనేషియా. ఇలా ఈ 4 దేశాలు జనాభా పరిమాణం ఎక్కువ. వాటికన్ సిటీలో జనాభా అత్యల్పము. అదేవిధంగా యూరోపియన్ దేశాల్లో కూడా జనాభా అల్పంగానే ఉంటుంది. ఈ విధంగా వివిధ దేశాల జనాభా పరిమాణము. జనాభా ఎందుకు తగ్గుతుంది, వాటి యొక్క లక్షణాల గురించి వివరించేదే అంశమే మొదటి అంశము, జనాభా పరిమాణము. ఇది ఇంపార్టెంట్. సంఖ్య, ఆ దేశ జనాభా. రైట్. రెండోది పురుషులు మహిళల జనాభా. ఏదైనా ఒక దేశంలో జనాభా పరిమాణము కొంత ఉన్నప్పుడు, కొంత సైజ్ పరిమాణం ఉన్నప్పుడు, ఆ పరిమాణంలో పురుషులు మహిళలకు సంబంధించిన జనాభా వివరాలు. ఒక దేశంలో పురుషుల సంఖ్య, స్త్రీల సంఖ్య, వాటికి సంబంధించినటువంటి వివరాలు, వాటికి సంబంధించినటువంటి శాస్త్రాలు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ పురుషులు మహిళల గురించి మనం అధ్యయనం చేస్తాం. ఈ జనాభా సిద్ధాంతంలో మరి ఏ అంశం గురించి ఇక్కడ అధ్యయనం చేస్తారంటే ప్రాంతాల వారీగా జనాభా కూర్పు. అంటే ఒక ప్రాంతంలో జనాభా పెరుగుదలకు తగ్గుదలకు కారణాలు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, ఏ ప్రాంతాల్లో గిరిజనుల యొక్క జనాభా వివరాలు, వారి యొక్క ప్రధాన వృత్తులు, వారికి సంబంధించిన శాతాలు వంటి జనాభా కూర్పుల గురించి మనం ఇక్కడ చూస్తుంటాం. జనాభా సంయోగము. జనాభా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్తారు. అలా వలస వెళ్ళే సంబంధించినటువంటి వివరాలకు సంబంధించినవి జనన మరణాలు, వలసలు. జనన మరణాలు అంటే పుట్టడం, మరణించడం వంటి వివరాలను నమోదు. పూర్తిగా అక్కడ జననాలకు సంబంధించిన కొన్ని దేశాల్లో జననాలు పెరుగుతాయి, కొన్ని దేశాల్లో తక్కువగా ఉంటాయి, కొన్ని దేశాల్లో ఎక్కువగా మరణాలు ఉంటాయి, తక్కువగా ఉంటాయి. అంటే జనన మరణాలు అనేవి ఆ దేశ ఆర్థిక అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో బలోపేతంగా ఉన్నప్పుడు ఆ దేశ మరణాలు, జననాలు అల్పంగా ఉంటాయి. ఏ దేశమైనా ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పుడు జనన మరణాల రేటు అధికంగా ఉంటాయి. బాగా అభివృద్ధి చెందినప్పుడు జనన మరణాలు అత్యల్పంగా ఉంటాయి. అదేవిధంగా వలసల గురించి కూడా పూర్తిగా వివరంగా తెలియజేయడం జరుగుతుంది. వలసలు జీవనోపాధికై ప్రజలు
ఎక్కడైతే తమకు జీవనోపాధి ఉంటుందో అని అనుకుంటారో ఆ ప్రాంతాల్లోకి ప్రజలు వలస వెళ్తారు. తమ జీవనోపాధి గురించి వలసలు అనేవి ఖచ్చితంగా జరుగుతుంటాయి. ఇండియా నుంచి అమెరికాకి వెళ్తారు జీవనోపాధి అధికంగా సంపాదించుకోవడానికి. అదేవిధంగా రాష్ట్రాల నుంచి రాష్ట్ర రాజధాని నుంచి రాజధానికి, జాతీయ రాజధానికి, పట్టణ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్ర రాజధానులకు, జిల్లా పట్టణ వ్యవస్థకు, మండలాలకు, గ్రామాల నుంచి మండలాలకు ఇలా వలసలు అనేవి ప్రధానంగా కొనసాగుతూ ఉంటాయి. ఏదైనా ఇంకా మరికొన్ని తీసుకుంటే ఒక దేశ ఆర్థిక అభివృద్ధి ఆ జనాభాపై, ఒక నిర్దిష్ట జనాభా యొక్క సామర్థ్యంపై, ఉత్పాదక సామర్థ్యం, జనాభా ఉత్పాదక సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. అవే కాకుండా ఆ దేశ ప్రజల యొక్క శక్తి సామర్థ్యాలు, విద్య, వైద్యము, వివేకము వంటి అంశాలు కూడా ఇక్కడ చర్చకు వస్తూ ఉంటాయి. ఓకే, ఇవి మనకు ప్రధానంగా జనాభాకు సంబంధించినటువంటి అంశాలు. రైట్. జనాభా గుణాత్మకం అంటే జనాభా పెరిగే క్రమంలో అనగా ఒక దేశంలోని ఆర్థిక వ్యవస్థ ఆ దేశ సహజ వనరులపై నే కాకుండా ఆ దేశ మానవ వనరులపైన కూడా ఆధారపడి ఉంటుంది. మానవ వనరులపై కూడా ఆధారపడి ఉంటుంది. ఒక దేశ ఆర్థిక అభివృద్ధి ఆ దేశంలోని సహజ వనరులైనటువంటి నేల, ఖనిజాలు, అడవులు, వాతావరణం, ఇతరత్ర సహజ వనరులపైనే కాకుండా ఆ దేశ మానవ వనరులపై కూడా ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. సహజ వనరులకు మానవ వనరుల యొక్క శక్తి సామర్థ్యాలు తోడు కావడాన్ని జనాభా గుణాత్మకము అనే పేరుతో పిలుస్తారు. సహజ వనరుల యొక్కను సక్రమంగా వినియోగించుకోవడానికి, ఎలాంటి నష్టం లేకుండా సహజ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి మానవ వనరులు ఖచ్చితంగా అవసరం. ఎలా అవసరం అంటే మానవ వనరుల యొక్క శక్తి సామర్థ్యాలపై సహజ వనరులను పూర్తిగా వినియోగించుకునే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి మానవ వనరుల యొక్క అభివృద్ధి ఖచ్చితంగా జరగాలి. అలా మానవ వనరుల అభివృద్ధి జరిగితే సహజ వనరులపై ఒక అవగాహన వస్తుంది. మానవ వనరుల యొక్క పెట్టుబడి, మానవ వనరుల పెట్టుబడి లేదా మూలధనము, ఇది మూలధనంగా తీసుకుంటారు. ఈ మూలధనం యొక్క శక్తి సామర్థ్యాలు పెరగాలంటే విద్య, వైద్యము, వివేకము, వీటిని ఎక్కడైతే ఏ దేశంలోనైతే ఉంటాయో ఆ దేశ మానవ వనరుల యొక్క శక్తి సామర్థ్యాలు పెరిగే కొద్దీ సహజ వనరుల యొక్క వినియోగము సక్రమంగా జరుగుతుంది. ఎప్పుడైతే జరుగుతుందో ఆర్థిక అభివృద్ధి బాగా ముందుకు వెళ్తుంది. అలా ముందుకెళ్ళడాన్ని జనాభా గుణాత్మకంగా అని పేరుతో పిలుస్తారు. జనాభా గుణాత్మకం అంటే మానవ పరిమాణము పెరగడము, మరి పరిమాణం పెరగడం అంటే జనాభా పెరుగుదల, అదేవిధంగా జనాభా వృద్ధి రేటు,
ఆ జనాభాకు సంబంధించినటువంటి వైద్య విద్య వివేకము విచక్షణ వంటి అంశాలన్నీ కలిసి ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఇలా పడడానే జనాభా గుణాత్మకము అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. జనాభా అభిలాషణీయ స్థాయి అంటారు. చూడండి, ఇక్కడ అభిలాషణీయ అంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి జనాభా. అభిలాషణీయ స్థాయి అనే ఈ సిద్ధాంతే అభిలాషణీయ జనాభా సిద్ధాంతాన్ని ఎడ్విన్ కనన్ మొట్టమొదటిసారిగా తెలియజేశారు. ఎడ్విన్ కనన్ అనే శాస్త్రవేత్త జనాభా అభిలాషణీయ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అభిలాషణీయ అనగా దేశ ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధికి దేశ ఆర్థిక అభివృద్ధి పెరిగే స్థాయిలో జనాభా పెరిగే దశ. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఒక స్థాయి వరకు పెరిగి తర్వాత స్థాయి వరకు తగ్గిందనుకోండి, అప్పుడు ఇది ఈ ముందు స్థాయి ఎక్కడి నుంచి అయితే పెరిగిందో ఆ దేశ ఆర్థిక అభివృద్ధి ఎక్కడైతే పెరిగిందో ఆ స్థాయిని ఆ జనాభాని జనాభా అభిలాషణీయ స్థాయి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే ఒక దేశ జనాభా అందరూ కోరుకునే విధంగా ఒక ప్రత్యేకించి ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి లేదా ఆ దేశ ప్రజల తలసరి ఆదాయము గరిష్టంగా పెరిగే స్థాయి ఇది అభిలాషణీయ స్థాయి అంటారు. జనాభా ఇక్కడి నుంచి ఇక్కడికి పెరిగేంత వరకు ఆ ప్రజల యొక్క తలసరి ఆదాయము బాగా ఉంది అనుకుందాం. తర్వాత జనాభా పెరిగే కొద్దీ తలసరి ఆదాయము తగ్గింది అనుకుందాం. అంటే తలసరి ఆదాయము పెరిగే దశని అభిలాషణీయ స్థాయి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ అభిలాషణీయ స్థాయిలో జనాభా పెరుగుదల ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అభిలాషణీయ స్థాయిలో దేశ ఆర్థిక అభివృద్ధి జరిగే క్రమంలో జనాభా పెరిగితే ఎలాంటి నష్టం లేదు, దాన్ని అభిలాషణీయ స్థాయి అంటారు. అదేవిధంగా జనాభా పెరుగుదల ఎక్కడైతే అభిలాషణీయ స్థాయిలో ఉంటుందో అప్పుడు జనాభా పెరుగుదల పెద్ద కష్టమైన పని కాదు. ఏదైనా ఒక దేశంలో అభిలాషణీయ స్థాయిలో జనాభా ఉంటే ఆ జనాభా ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నట్టుగా చెప్పవచ్చు. ఆర్థిక అభివృద్ధికి లాభాన్ని చేకూర్చే జనాభా అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, రైట్. ఇక దేశ జనాభా దేశ ఆరోగ్య సూచి. చూడండి, ఇక్కడ ఏదైనా ఒక దేశ ఆర్థిక ఆరోగ్య ఈ యొక్క దేశ ఆరోగ్య సూచిని తెలియజేసేందుకు ఆ దేశ జనాభా సంఖ్య, ఆ దేశంలో జననాలు మరణాలు, అదేవిధంగా ప్రసూతి మరణాలు, ఆయు ప్రమాణము, అక్కడ ఉన్నటువంటి ఉత్పాదక సామర్థ్యము, అంటే జనాభా యువశక్తి ఎక్కువ ఉన్నప్పుడు
ఉత్పాదక సామర్థ్యం అధికంగా ఉన్నట్లు. ఇవన్నీ కూడా అభిలాషణీయ స్థాయిలో ఉంటే ఆ దేశ ఆర్థిక అభివృద్ధి బాగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏ దేశంలోనైనా అభిలాషణీయ స్థాయి ఉందంటే ఆ దేశాలు ఆర్థికంగా బాగా వృద్ధిలో ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే జనాభా విస్ఫోటనము జరుగుతుందో అప్పుడు ఆర్థిక అభివృద్ధి అదే స్థాయిలో జరగనప్పుడు అక్కడ పెరిగే జనాభా ఆ దేశానికి నరకాన్ని చూపిస్తూ ఉంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. జనాభా సిద్ధాంతాలకు సంబంధించి డెమోగ్రఫీ, జనాభా సిద్ధాంతాలను ప్రధానంగా కింది ఆర్థికవేత్తలు జనాభా సిద్ధాంతములను ప్రకటించారు. ఈ జనాభా సిద్ధాంతాలకు ప్రధాన కారణం ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థపై ఎవరికైతే పూర్తి అవగాహన ఉంటుందో, ఏదైనా ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై పూర్తి అవగాహన ఎవరికైతే ఉంటుందో వారు జనాభా సిద్ధాంతాలను కూడా ప్రస్ఫుటంగా విశ్లేషించగల కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మనకు ఇద్దరు ప్రధానమైనటువంటి జనాభా సిద్ధాంతకర్తలు, వీరే ఆర్థికవేత్తలు అని కూడా వీరిని పిలుస్తూ ఉంటారు. రైట్, ఒకరు థామస్ రాబర్ట్ మాల్థస్, థామస్ రాబర్ట్ మాల్థస్. రెండో వ్యక్తి ఎడ్విన్ కనన్. మూడవ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త మ్యాక్స్ అనే మరొక ఆర్థిక శాస్త్రవేత్త. వీరి ముగ్గురు ఆధ్వర్యంలో ప్రపంచ జనాభాకు సంబంధించినటువంటి సిద్ధాంతాలను వీరు పూర్తిగా వివరించారు. రైట్, టిఆర్ మాల్థస్ అనే ఇతను జనాభా సిద్ధాంతాన్ని, పరిమాణ సిద్ధాంతాన్ని ఇతను తెలియజేశారు. ఎడ్విన్ కనన్ అభిలాషణీయ సిద్ధాంతాన్ని, మ్యాక్స్ అనే ఇతను జనాభా సిద్ధాంతాన్ని వీరు వివరంగా ప్రపంచ దేశాలకు వివరించారు. ఓకే, రైట్. వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ జనాభా సిద్ధాంతాల గురించి మనం ఇప్పుడు వివరంగా చూద్దాం.